వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. ముచ్కూర్ గ్రామ పరిధిలో గౌడ సంఘానికి చెందిన భూమిలో ఈతవనం చెట్లను తొలగించినట్లు ఆరోపించిన గౌడ సంఘం నాయకులు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామ పరిధిలో గౌడ సంఘానికి చెందిన భూమిలో ఈతవన అభివృద్ధి కొరకు గౌడ సంఘం సభ్యులు మొక్కలు నాటారని, ఆ భూమిలో తమకు బాగా ఉందని పేర్కొంటూ గ్రామానికి చెందిన మరికొందరు వ్యక్తులు ఈత మొక్కలను పీకివేసినట్లు గౌడ సంఘం సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఈ ఘటనపై తహసీల్దార్, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాతో గౌడ సంఘం నాయకులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీమల్ మండల్ ముచ్కూరు గ్రామం. మా అందరం గీత పారిశ్రామిక సహకార సంఘం ముచ్కూరు. మాకు చెరువులో ముచ్కూరు తాళ్ళ చెరువులో 7 ఎకరాలు పట్టా ఉన్నది మాకు. అందులో గత 20 సంవత్సరాలు మా పెద్ద మనుషులు అందులో ఈత చెట్లు పెట్టారు. ఇప్పుడు అదే ఈత చెట్లు ఇప్పుడు మా జీవనోపాధి అయినాయి. అయితే అక్కడ మేము మార్చి నెలలో సర్వే పక్క పొంట పొలం వాళ్ళంతా లోపలికి వస్తుందని చెప్పేసి మేము సర్వే కట్టుకొని ఇదే ఎంఆర్ఓ ఆఫీస్లో సర్వే చూపిస్తే ఆ సర్వే ప్రకారం మేము సర్వేర్ ఎట్లా చూపిస్తే అట్లా మేము అద్దులు పాతుకున్న తర్వాత ఈ సర్వేర్ ఏం చేసిండు, పక్క పొంట మా ముచ్కూరు ఎక్స్ ఉప సర్పంచ్ వజ్జం ఉమేష్ పక్క పొంట లాండ్ తీసుకున్నాడు. మధ్యలో మాట ఉంటుంది, మన చెరువులకు వచ్చే మాట అంటే కాల్వ, మన గుట్టల నుంచి వచ్చే కాల్వ. దాన్ని ఏం చేసిండు, ఈ సర్వేర్ ఏం చేసిండు, మాకు ఈ కాల్వ మాకేస్తుంది అంటని చెప్పిండు, మీకే మీయాలని ఉంటుందని చెప్పిండు. మళ్ళీ ఈ వజ్జం ఉమేష్ అనే అతను సర్వే కట్టుకోనేసరికి అతనికి ఏమని చెప్పిండు, ఈ భూమి ఈ మాట కూడా మళ్ళీ మీయాలకు వస్తాడంటని మళ్ళీ అతనికి చెప్పిండు. అతనికి చెప్తే అతను ఏం చేసిండు, మొన్న జేసీబీ తోటి ఏదైతే పురాతనం ఉన్న ఆ మాట కాలువ చెరువులకు వచ్చే వరద నీరు, ఆ వరద నీరు వంకలు ఉంటే మాకు తెలియకుండా మాకు అందులోకి మా భూమిలోకి వచ్చే సీదా తీసుకుపోతుండు జేసీబీ తోటి. అందులో చెట్లు కూడా మన తాటి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, అవిట్లని పీకేపించిండు. మాకు తెలంగాణ మేము పోయేసరికి ఏమైంది, ఇట్లాంటి పీకేసినాం అంటే నాకు సర్వేర్ భూమి చూపించిండు, మీ ఇళ్ళకే చూపించండు. కాబట్టి ఏడేడే కొయ్యలు మాత్రం అక్కడ నుంచి నేను చేసుకుంటూ పోతున్నా. ఇది కరెక్ట్ కాదు, సర్వేర్ మాకు కూడా ఇది ఇచ్చింది, మీదే అంటని చెప్పిండు. మీకు అట్లా చెప్తున్నారు, మాకు ఏమో మీరు ఏమన్నా మాట్లాడుకుంటే సర్వేతో మాట్లాడుకున్నాను మొత్తం దౌర్జన్యంగా ఇచ్చేసిండు. ఆ సర్వేర్ శ్రీనివాస్ గౌడ్ సర్వేరు. మేము చెప్తే నేను అతనికి చెప్తున్నాను ఇట్లా మాట్లాడుతున్నాను. ఫోన్ చేస్తే అతనికి చెప్తేనేమో నేనే అతనికి చెప్తున్నాను, అట్లా డ్యామ్ ఆడుతున్నాడు. మాకేం అర్థమవుతుంది. ఒక ఊళ్ళో మాకు మంచిగా ఉన్న ప్లేస్లో ఇప్పుడు భూమేష్ అనే అతను మాకేం శత్రువు కాదు, మన ఎక్సర్వర్. ఈ సర్వేరు చేసిన లోపం వల్ల మాకు మనస్పర్ధలు వచ్చి ఊళ్ళో మాకు మా గౌడ కులస్తులకు వాళ్ళకు లొల్లు జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్టు? ఒక మంచిగా ఉన్న అన్యోన్యంగా ఉన్న వాళ్ళకు ఈ సర్వే కరెక్ట్ చేయక ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు చేయడం ఇది ఎంతవరకు కరెక్టు? మేము వచ్చి మళ్ళీ చూపెట్టమన్నా కానీ అస్తలేడు, చూపిస్తలేడు. మేమున్న మార్చి నెలలో మేము దరఖాస్తు ఇస్తే పంచనామా లెటర్కి దరఖాస్తు ఇస్తే ఇప్పటి కూడా మాకు పంచనామా లెటర్ ఇవ్వలేడు. ఏమయ్యే పంచనామా లెటర్ అంటే ఇక నేను ఇటున్నా అంటాడు, లేకపోతే అటున్నా అంటాడు, తప్పించుకొని ఇది చేస్తున్నాడు. మళ్ళీ మొన్న యాక్సిడెంట్ అయిందని ఆయన చెప్పిండు. నేను ఫోన్ చేస్తే మళ్ళీ తెల్లారే వజ్జము ఉమేష్ అతనికి భూమి కొనడానికి వచ్చిండు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇటు అది పురాతనమైన తాళ్ళ చెరువులకు వచ్చే కాల్వ దాన్ని మన తెలుగు పురాతన మాట అని పిలుస్తాం మనము. ఆ కాలువని దాన్ని చిందరవాళ్ళు దాన్ని మొత్తం మా ఇండ్లకే తీసుకపోమంటని చెప్పిండట. మాకు ఈతవనం మేము కోల్పోతున్నాము, మాకు ఈత చెట్లు పోయినాయి, మాకు వృత్తి అందులోనే మాకు జీవనోభివృద్ధి అది మాకు న్యాయం జరగాల. మేము ఇక్కడ న్యాయం జరగకపోతే ఎంఓ గారికి మేము లెటర్ ఇచ్చినాం, మాకు సార్ కూడా రిసీవ్ లెటర్ ఇచ్చిండు. ఎక్సైజ్ ఆఫీసర్ గారికి కూడా, ఆబ్కారీ శాఖ వారికి కూడా మేము కలుస్తున్నాము, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా కలుస్తున్నాము. ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ దగ్గరికి పోతాం, కలెక్టర్ దగ్గర న్యాయం జరగలేదా సీఎం దగ్గరికి పోతాం. మహేష్ కుమార్ గారు నాకు ఇప్పటి కూడా మేము ఫోన్ చేయలేము, అన్న మాకు ఇట్లా ఉన్నదంటే ఇప్పటి కూడా మేము వెళ్ళలేము. మాకు ఇక్కడ కాకపోతే కలెక్టర్ కాకపోతే పై అధికారులు కమిషనర్ ఆఫీస్లో మాకు న్యాయం జరగలేదా? మహేష్ కుమార్ అన్న మాకు కూడా మీకు దండం వేసి పెడుతున్నాం. మా కులం మా గీతా కార్మికుల నువ్వు కూడా మా కార్మికుడు కదా, నువ్వు కూడా మన వాళ్ళవే, మన మనిషివే కదా, మాకు న్యాయం చేయన్నా. మాకు చాలా ముచ్కూరు గ్రామ గీత పారిశ్రామిక సహకార సంఘం మేము అందరం చాలా గరీబ్ వాళ్ళమన్నా, మాకు న్యాయం చేయన్నా. మాకు చాలా బీద వాళ్ళు ఉన్నారన్న, మా కుటుంబంలో ఇది మా కుటుంబంలో చాలా బీద వాళ్ళు ఉన్నారన్న, మమ్మల్ని గుర్తించన్నా, మాకు న్యాయం చేయన్న మహేష్ అన్న. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము
గ్రామం ముచ్కూరు 7 ఎకరాలన్నర భూమి ఉండే మేము చెట్లు పెట్టినాం, మంచిగా గీతకు వచ్చినాయి. ఒక 10 ఏళ్ళ నుంచి గీస్తున్నాం, అవన్నీ వీకేసింది. మాకు 180 కుటుంబాలు ఉన్నాయి. రోడ్ల బాగా అవుతుంది, మా గీత కార్మికులకు మాకు బాధ అవుతుంది. ఆ ఈత చెట్టు వీకైతే మేము ఎట్లా బతకాలా? మహేష్ గౌడ్ అన్న కొంత సాధించి మాకు చూపెట్టు మా ముచ్కూరు గ్రామాన్ని. 7 ఎకరాల నరువు ఉన్నది, 20 ఏళ్ళ మేము పెట్టి ఈత చెట్లు అన్నీ వీకేసిండు. ఆ చెట్లకు వచ్చేటి నీళ్ళని దాని కాలువని ఊడిపేసిండు. అది మాకు సరిదిద్దాలని కోరుతున్నాం.